సహవాసము మరియు ఐక్యత. ప్రభువైన యేసు శిష్యులకు ముఖ్యమైన గుర్తు ప్రేమయే. కనుక ప్రభువైన యేసు శిష్యులకు సహవాసము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనములలో యేసు ప్రభువు యొక్క శిష్యుల మధ్య ఉన్న సహవాసము ద్వారా పొందే శక్తిని అనగా అధికారమును గూర్చి చదువుచున్నాము. ఈ వచనములను గురించి ఇలాగూ వివరించవచ్చును. ప్రభు అయిన యేసు ఇలాగూ చెప్పారు: ఒక స్థలములో 2 లేక 3 నా శిష్యులు కలిసి మరియు వారిలో మరి ఏ విధమైన అనైక్యత లేకుండా అనేకమైన వాయిద్యములు కలిసి సంగీతమును ఎలాగైతే ఇచ్చునో ఆ విధముగా ఏకీభవించినట్లయితే వారి మధ్యలో నేనుందును. అప్పుడు దేనిని గురించి అయినను వారు నా తండ్రిని అడిగిన ఎడల అది వారికి ఇవ్వబడుతుంది. భూమి మీద ఎక్కడైనను సాతాను క్రియలను బంధించుటకు వారికి అధికారము ఉండును. భూమి మీద వారు సాతాను క్రియలను బంధించిన ఎడల అవి పరలోకమందును బంధింపబడును, అనగా దురాత్మలు పనిచేసే ఆకాశ మండలమందును బంధించబడును. భూమి మీద సాతాను చేత బంధించబడిన వారిని విడిపించుటకు వారు శక్తిని పొందెదరు. యేసు ప్రభు యొక్క శిష్యులు ఐక్యతతో సహవాసము చేసిన ఎడల ఎంత శక్తి కలిగి ఉందరో అపవాదికి తెలుసు, కానీ అనేక మంది విశ్వాసులకు తెలియదు. కాబట్టి తన విషయం గురించి వారు శక్తిహీనులగునట్లు సాతానుకు విశ్వాసుల మధ్య ఐక్యత లేకుండా చేయుటయే ముఖ్య ఉద్దేశముగా ఉండును. భార్యాభర్తలిద్దరూ ఒకే ఆత్మతో ఉండినట్లయితే ఆ ఇంటిలో ఎంతో శక్తి కలిగి ఉందరు. 2 పెద్దలు ఒకే ఆత్మతో ఉండిన ఎడల ఆ సంఘములో ఎంత శక్తి ఉంటుంది? అటువంటి సంఘమును సాతాను ఎన్నటికీ జయించలేడు. అనేక క్రైస్తవ గృహములలో మరియు సంఘములలో అటువంటి ఐక్యత మరియు సహవాసము లేనందువలన సాతాను వాటిని జయించుచున్నాడు. దయ్యములు వెళ్ళగొట్టుట గురించి నేను మాట్లాడుటలేదు. విశ్వాసము కలిగిన ఏ విశ్వాసి అయినను యేసునామములో దయ్యములను వెళ్ళగొట్టవచ్చును. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనములు గమనించండి. కానీ సాతాను ఇతరులకు కలిగించిన సమస్యలను అనగా సాతాను క్రియలను బంధించుట చాలా కష్టము. ఒక విశ్వాసి ఒంటరిగా దానిని చేయలేడు. దాని కొరకు క్రీస్తు శరీరము వ్యక్తపరచబడవలను. కనీసము 2 శిష్యులు క్రీస్తు శరీరమును వ్యక్తపరచవచ్చు. అటువంటి శరీరముగా ఉన్నవారు మాత్రమే చీకటి శక్తులను బంధించుటకు అధికారము కలిగి ఉందరు. ప్రతి సంఘములో సంపూర్ణముగా ఏకీభవించేవారు కనీసము 2 ఉండాలి. అటువంటి వారిని వేరు చేసి విభజించుటయే ఎల్లప్పుడూ సాతానుకు గురిగా ఉంటుంది. ఆ విషయంలో అతడు సఫలుడైనట్లయితే ఆ సంఘము శక్తిహీనముగా ఉంటుంది. కానీ వారు ఐక్యతతో కొనసాగిన ఎడల ఆ సంఘములో సాతాను ఏమీ చేయలేడు. ఇది గృహము విషయంలో కూడా వర్తిస్తుంది. ఒకే కుటుంబంలో పెద్దలు మరియు పిల్లలు ఉన్నట్లయితే ప్రతి సంఘములో పరిణితి చెందిన వారు మరియు క్రొత్తగా రక్షణ పొందిన వారు ఉంటారు. క్రొత్తగా రక్షణ పొందిన వారు అనగా పిల్లలు సమాధాన మార్గమును అర్థము చేసుకొనలేరు. కనుక వారు ఒకరితో ఒకరు పోట్లాడుదురు, ఫిర్యాదు చేయుదురు, కొండెములు చెప్పుదురు మరియు సనిగెదరు. ఆత్మీయ అభివృద్ధిని పొందుచున్న ప్రతి సంఘములో ఇటువంటి వారు ఉంటారు. కానీ వారు ఎప్పుడైనాను దేవుని పనిని ఆటంకపరచలేరు. అయితే ఆ సంఘములోని పెద్దలు ఐక్యత కలిగి ఉన్న ఎడల అది జయించే సంఘముగా ఉంటుంది. పరిణితి చెందిన వారు సంఘములో ఎక్కువ మంది ఉండవచ్చు. పరిణితి చెందిన వారు సాతానుకు వ్యతిరేకముగా పోరాడి సంఘమును జీవములోను జయములోను నడిపించెదరు. స్వార్థ పరిచర్య కంటే సంఘములో సహవాసము చాలా ముఖ్యము. తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానములో ప్రభు అయిన యేసు 100లో 99 గొర్రెలు ఉన్నవని చెప్పారు. అనగా మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులు. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము గమనించండి. మారు మనసు అక్కరలేని వీరెవరు? వీరు నిరంతరము తమ్ము తాము తీర్పు తీర్చుకునేవారు. వారి పాపముల నిమిత్తము ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ ఉంటారు. కాబట్టి వారికి మరల మారు మనసు అవసరము లేదు. అటువంటి శిష్యులకు ఇతర శిష్యులతో ఏకీభవించుటకు ఇబ్బందిగా ఉండదు. స్నేహితులారా, 2వ అంశము సంఘములో ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీది దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. 133వ కీర్తనను గమనించండి. ఈ తైలము దేహము కొరకై ఉన్నది. సంఘమనే క్రీస్తు దేహము నుండి వేరే విడిపోయిన వారు దీనిని అనుభవించలేరు. తైలము తలపై నుండి పోయబడి
గడ్డము మీదుగా వ్యాపించుచున్నది. కనుక మనము తప్పకుండా సంఘములో ఉండాలి మరియు సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి. పై వచనముల ప్రకారము ఈ ఐక్యత అభిషేక తైలమును మరియు తడిపే మంచును పోలి ఉన్నది. కనుక మనము ఐక్యతతో ఉండిన ఎడల ఈ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుదుము. ప్రియమైన స్నేహితులారా, మనము సహవాసములోను ఐక్యతలోనూ అందరము కలిసి జీవించవలను. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.